గొడవ జరగలేదు, ఏం జరగలేదు, అసలు ఎందుకు చంపాలనుకుంటో ఎవరికి తెలియదు. కట్నం గురించి అంటే మోజు తీరింది, పైసలు వస్తే పెట్టుకుందాం అనుకున్నాడు, ఏ పైసలు రాకుండా అది చేద్దాం అనుకున్నాడు. సో మీరేమో క్యాష్ ఇవ్వాలనుకోలేరు, మీరు ఏదో ఒక జాగా ఇప్పిద్దాం. క్యాష్ అంటే వీళ్ళమ్మ ఎప్పుడైనా సరే పైసా చేతిలో నిండే వాన్ పైసనే 10-15 లక్షలు తీసుకుని మనకి రిటర్న్ ఇవ్వలేదు, కన్న కొడుకు పైసలే రిటర్న్ ఇవ్వలేదు. మా కట్నం పైసలు తీసుకుని రేపు పొద్దున నా చెల్లెకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ పొద్దున నా చెల్లె పరిస్థితి ఏంది? ఎప్పుడన్నా వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడారు వాళ్ళ అమ్మ కూడా? వచ్చిందన్న, ఓకే వచ్చింది, కానీ ఎప్పుడు వచ్చినా ప్రేమతో రాలేదామె. నార్మల్ గా వచ్చాడు పోడు అంతేగాని పెళ్లికి ముందు పెళ్లి ఆగముందు వచ్చింది మాట్లాడుకుంది. పెళ్లి కాకముందు కంటే వీళ్ళు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు కదా, పెళ్లి ఆగముందు జరిగింది అన్న ఒకటి కన్ఫ్యూజ్ ఏంటంటే వాళ్ళు ఒకసారి వచ్చారు మాట్లాడితే మేము ఏమన్నాం అద్దు ఇప్పుడు అద్దు 2-3 సంవత్సరాలు వెళ్తాం మా పిల్లకి అని చెప్పాను. అన్న తర్వాత వాడికి మా చెల్లె మీద కన్నవాడు, మా ఫ్యామిలీ మీద కన్నవాడు. ఈ ఫ్యామిలీలో నేను కలవాలి, అలాగే మీ చెల్లెలు నాకు కావాలని చెప్పి అన్నాడు. అంటే మేము కూడా ఒప్పుకోలేదు. తర్వాత మెల్లమెల్ల వాళ్ళ ఇంటికాడ కూడా గొడవ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ పెద్ద ఫ్యామిలీ, నువ్వు వాళ్ళని చేసుకుంటే మేము చెప్పిన మాట ఏంటంటే నా కాళ్ళ కింద బతికే కోడలు నాకు కావాలి. ఇప్పుడు మేము పెద్ద ఫ్యామిలీ, రేపు ఏమన్నా అన్నది అనుకో మేము అందరం పోయి మాట్లాడతాం, మా చెల్లెలకి ఇట్లా ఎందుకు అంటున్నాం అట్లా ఎందుకు అంటున్నాం అని చెప్పి మాట్లాడతాం. అట్లా మాట్లాడతారని చెప్పి ఆమె ముందే ఆలోచించి ఈ మద్దు వేరే కాడ మాట్లాడుకుందాం, ఈ మద్దు వేరే కాడ మాట్లాడుకుందాం అంటే వీడేం చేసిండు, లేదు నాకు ఆమెనే కావాలి, లేదు ఆమెనే కావాలని చెప్పి గొడవ పెట్టుకుని మందు తాగిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, ఇటు మాకు ఫోన్ చేసిండు, మేము ఒప్పుకోకపోతే మా చెల్లెలు టార్గెట్ వేసిండు. అంటే లవ్ చేయకముందుకు ఫస్ట్ సంబంధానికి వచ్చిండు. మా చెల్లె కూడా ఏమన్నదంటే ఆమె అసలు పెళ్లి మీ ఇంట్రెస్ట్ లేదు ఆమెకి, వద్దు మాతో అన్నది. ఆడు ముసలి లేకున్నాడు, మీరేమో తెల్ల భార్యలు తెచ్చుకుంటారు, నాకు కరోనా అంట పెడతారా, నాకు వద్దు అంటే వీడేం చెప్పింది చెప్పాను మాకు, నేను గవర్నమెంట్ జాబ్ నాకు నెలకు 30,000 వస్తాయని మా ఫ్యామిలీ చెల్లెతోటి మంచిగా బతాడు, ఆయనకి ఏం పనున్నా లేకున్నా మా చెల్లె దగ్గర ఉంటాడు, మా చెల్లె చెప్పింది చేస్తాడు, మా ఆడి చెప్పింది మా చెల్లె చేస్తుంది. మేము అందం చూడలే అన్న, నార్మల్గా మాతో కలిసిమెలిసి ఉన్నట్టు మొత్తం మరీ డేంజర్గా అందరి కాలం మీద పడ్డాడు, అన్నదమ్ములు అందరి కాలం మీద పడ్డాడు. వాళ్ళు అందరు కరిగిపోయారు. ఎందుకంటే చెప్పినాం కదా ప్రేమ ఉంటే గానే ఉంటాం, అందరిగా ప్రేమ మాట్లాడాలంటే ఫస్ట్ ఎంత ఒప్పుకోకుండా వాళ్ళంతా ఒప్పుకునేదాకా టార్చర్ చేస్తుండు.